రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: చిక్కుడుకాయలు పావు కేజీ, టమాటా ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు పావు టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర గార్నిష్ చేసుకోవడానికి తగినంత. ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకోవాలి. శుభ్రపరచుకుని చిక్కుడుకాయలను బాండీలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత తీసి 5 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని పావు టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులో మసాలా ఫ్లేవర్ కావాలనుకున్న వారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా పొడిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని
నీరు ఎగిరే వరకు కూర బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ బాగా మెత్తగా ఉడికింది. కూర దగ్గరగా కూడా అయింది. ఈ కూర రోటీలోకి కానీ రైస్‌తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కూర రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.